అన్ని సుఖాలు వదులుకొని ప్రజల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిగా తాను పనిచేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నారా లోకేష్ యువగలం 3 ఏళ్ల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే స్ఫూర్తి యాత్ర చేపట్టారు. నారా లోకేష్ యువగలం 2000 కిలోమీటర్ల మైలురాయిగా పైలాన్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాపై పెద్దలు ఇబ్బంది పెడుతున్నా నా కింద ఉన్న వాళ్లు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తన యాత్రకు 3 గంటల ముందు పిలుపునిస్తే పార్టీ శ్రేణులు కనీవిని ఎరగని రీతిలో తన పట్ల ఉన్న ఆదరణ చూపారని కృతజ్ఞతలు తెలిపారు. తనపై నియోజకవర్గ ప్రజలు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి 18 నెలలుగా నా వ్యాపార సామ్రాజ్యాన్ని కుటుంబాన్ని పూర్తిగా పక్కనబెట్టి ఒక యోధుడిలా పనిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం నారా లోకేష్ వద్దకు ఏ ఒక్కరోజు నా సొంత పనిపై వెళ్లలేదని నియోజకవర్గ ప్రయోజనాల కోసమే వెళ్తున్నట్లు తెలిపారు. మరోపక్క ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా తలొగ్గి పనిచేస్తున్నానన్నారు. సంకల్ప బలం గొప్పదని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మీరందరూ నాకు తోడుగా ఉంటే జీవితాంతం కావలికి సేవకుడిగా పనిచేస్తానని టీడీపీ శ్రేణులను కోరారు. వ్యక్తిగతంగా నాకంటూ అభిమానం అంటూ ఉంది పొలిటికల్ కంటే అది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అప్పుడప్పుడు మిర్రర్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం అన్నిటినీ వదులుకొని నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశే బాగుండాలన్నంత కోరుకునేటువంటి వ్యక్తి. అందుకే నాకు ఆయన అంటే ఎనలేని ఇష్టం. ఆ ఇష్టమే నన్ను 2014లో తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది. ఆనాటి రాజకీయాల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా బొల్లేని రామారావును గెలిపించేంతగా నన్ను ప్రేరేపించింది. ఎందుకో నా జీవితం ఎప్పుడు ఒంటరి జీవితమే. నాకెందుకో నాకంటే చిన్నవాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. నా వెనక పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను తొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నాకు శాపమో నాకు దేనికో తెలియదు. ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల. ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు, మీరిచ్చిన గెలుపు, కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అర్జీ ఎత్తుకొని మా కావలికి ఇది చేయమని అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడలా. ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగుజాడల్లో నడిచి నేను ఎదగల. నా స్వశక్తితో, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం, మాట చెప్పకుండా చేయటం, ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం, ఎదుటి వ్యక్తిలో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు. అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు. ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు. నమ్మిన వ్యక్తిని వమ్ము చేయకూడదు. నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి. అందుకే ఈ 18 నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టా. ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా. కావలే నా ఫ్యామిలీ అయింది. కావలుండే ప్రజానీకమే నా సోదరులు, నా సోదరిమణులు అయ్యారు. ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా. ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి పొనుకునేంత వరకు అలు పెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా. ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. మేము మీటింగుల్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి 6 గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ, ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు. ఆయనతో ఆగల.
43 కుర్రోడు లోకేష్ బాబు, నాకంటే 16 ఏళ్ళ చిన్నోడు. కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు. నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని. 43 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనిపించిన మనం అర్పించలేమా అని నేను ఈరోజు 18 నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. చెయ్యాలనే తపన, సాధించలేదంటూ ఏది ఉండదు. సంకల్ప బలం చాలా గొప్పది. ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను. అందుకనే ఈరోజు చాలా విజయాలు కావలికి అందేటట్టు చేశాను. ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా. నేను ఆయన పర్సనల్గా చాలాసార్లు కలిసినప్పుడు ఈ రోజుకి నేను ఆయన దగ్గర వినేది, అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా, ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుకొని పోవటమే నాయకుడు కదనా అని చెప్తే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా. ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను. కానీ బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి వన్నె తెచ్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను బాధలు దిగమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలికి సేవ చేస్తున్నా. మీరందరూ నా వెనకున్నారు నేను నమ్మకంతో. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం.